9th క్లాస్ చదువుతున్న కుర్రాడండి. 2,00,000 పోగొట్టడంతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. ఇది అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి ఖచ్చితంగా తెలియాలి. అందరి కుర్రాళ్ళలాగే వాడు కూడా సొంత ఫోన్ ఉండదు కదా. పేరెంట్స్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని ఏదో గేమ్ స్టార్ట్ చేశాడు, ఆడుతున్నాడు. మధ్యలో ఏదో ఎస్ఎంఎస్లు వచ్చి స్క్రీన్ బ్లాక్ అవుతూ ఉంటాయి కదండి, ఇబ్బంది పెట్టేలాంటివి వచ్చినాయి. వీడేం చేశాడు, వాటిని ఓకే 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 కొట్టేశాడు. 2 రోజుల తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మ అకౌంట్ నుంచి 2,00,000 రూపాయలు పోయినాయని. ఏంటి విషయం అని చెప్పి కనుక్కుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు తేల్చారు ఇది సైబర్ ఫ్రాడ్ అని చెప్పి. ఎలా అంటే వాళ్ళు ఎస్ఎంఎస్ పంపించారు, వీడు క్లిక్ చేశాడు, అక్కడి నుంచి అకౌంట్లో డబ్బులన్నీ పోయినాయి అన్నట్టు. సో మనం ఎలాగో చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వట్లేదు, కానీ మన ఫోన్ ఇవ్వక తప్పని పరిస్థితి. వాళ్ళైతే గేమ్ ఆడుతూనే ఉంటారు. వాడికి కనీసం ఈ విషయమైనా చెప్పండి, ఒరే బాబు ఆడితే ఆడావు కానీ మధ్యలో వచ్చే ఈ లింకులు ఏవి కూడా క్లిక్ చేయొద్దు, ఒకసారి నాకు చూపించు అని చెప్పండి. సో